ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పొరపాటున నువ్వు సాయం చేసినట్టు అమ్మగారికి తెలిసిందే అనుకో, రేపు నన్ను కాలేజ్కి పోనివ్వకుండా రోజంతా నన్ను ఇంటి పనే చేపిస్తారు. కానీ నువ్వొక్కదానివే ఇన్ని బట్టలు ఎలా ఉతుకుతావు? అవును జామ్, నాకు హ్యాండ్స్ లేవు. లేకపోతే ఎవరితో అవసరం లేకుండా ఈ బట్టలన్నీ నేనే చకచక వాష్ చేసి టకటక డ్రై చేసేవాడిని. నాకు సాయం చేయాలన్న ఆలోచన మీకొచ్చింది చూడు, ఆ సంతోషంతో ఈ బట్టలన్నీ చిటికెలో ఉతికేస్తాను. చూస్తూ ఉండండి. జామ్, హా, నువ్వు ఏ పని చేసినా నీ ఆలోచన చదువు మీదే ఉండాలి. 1 మినిట్. జామ్, హా. ఏంటి బాబు ఇది? ఇందులో స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్స్ ఉన్నాయి. ఆ, వింటూ పని చేసుకో. అటు పని చేసినట్లు ఉంటుంది, ఇటు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నట్లు ఉంటుంది. ఓకేనా? ఆ, థ్యాంక్స్ లాయర్ బాబు. సరే. త్రీ టైప్స్ ఆఫ్ టెన్సెస్. జరిగిపోయిన కాలం అంటే పాస్ట్ టెన్స్, జరుగుతున్న కాలం అంటే ప్రెజెంట్ టెన్స్, జరగబోయే కాలం అంటే ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ పర్సన్, ఓ, ఇంగ్లీష్లో పాఠాలు కూడా వింటున్నావా? ఆహ్! ఏంటి, ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళి రాగానే ఇన్ని కోరికలు పుట్టేశాయా? నీలాంటిది 10 పాస్ అవడమే ఎక్కువ. నీకెందుకే కాలేజ్? నీకెందుకు ఇంగ్లీష్? ఏయ్ ఏయ్, ఏంటే చేయి పట్టుకున్నావు? వదులు. చూడు, ఇంతకు ముందు నేను ఈ ఇంటి పని మనిషిని, నువ్వు మా యజమాని బంధువు. అప్పుడు నేనేం మాట్లాడినా తప్పవుతుంది. అందుకే నువ్వు ఎన్నిసార్లు నన్ను ఏమన్నా నేను మౌనంగా భరించాను. ఏం చేస్తావే నువ్వు? ఇప్పుడు నేను పని మనిషిగా రాలేదు. నువ్వెలా అయితే ఈ ఇంటికి అతిథిగా వచ్చావో అలాగే నేను కూడా ఈ ఇంటికి అతిథిగా వచ్చాను. అతిథితో అమర్యాదగా ప్రవర్తిస్తే బాగుంటుందా చెప్పు? ఏంటే, తమాషాగా ఉందా? అంటే నువ్వు నేను ఒకటే అంటున్నావా? అయినా నువ్వు అతిథివేంటే? నువ్వనుకుంటే సరిపోతుందా? నువ్వు ఏంటి అంటే నేను నిన్ను ఓసే అనడం పెద్ద కష్టమేం కాదు. చంద్రిక అత్త కాలేజ్కొచ్చి గార్డియన్గా నా కోసం సంతకం పెట్టినందుకు అమ్మగారు నాకు శిక్ష వేశారు కాబట్టి చంద్రిక అత్తకి మాట రాకూడదు అని, తనని అమ్మగారు ఏమీ అనకూడదు అని నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. అంతేకాని ఈ ఇంటి పని మనిషిగా కాదు. అప్పటి చామంతి వేరు, ఇప్పటి చామంతి వేరు. చేసే పనుల్లోనే కాదు, మాట్లాడే మాటల్లో కూడా తేడా ఉంటుంది. నువ్విలా అతిగా ప్రవర్తిస్తే నా చేతల్లో కూడా తేడా ఉంటుంది. ఏంటే, బెదిరిస్తున్నావా నన్ను? ఏయ్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓహో, హ, కాలేజ్లో అడుగు పెట్టగానే ఇంగ్లీష్ ఒకటి నాకే వార్నింగ్ ఇచ్చేంత పొగరెక్కిందా నీకు? నీ సంగతి చూస్తానే. ఏయ్, ఇప్పుడు నీ చెయ్యి పట్టుకున్నాను. ఈసారి నా జోలికొచ్చావు అంటే నీ చెయ్యి విరిచేస్తాను. పోవే అవతలకి. చూస్తానే, చూస్తాను. నువ్వెన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటావో నేను కూడా చూస్తాను. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్.
అటెన్షన్ ఇస్ మోర్. కాఫీ తీసుకొచ్చాం. లాయర్ బాబు, మీరు నాకు కాఫీ ఇవ్వడం ఏంటి? పర్లేదు. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడ్డావు, ఇప్పుడు నీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నావు. కాస్తనా రిలాక్స్ అవ్వాలిగా. ఇలా కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. అవును, మీరేంటి బాబు ఇంకా మేలుకొని ఉన్నారు? పడుకోలేదా? పడుకుందామనే అనుకున్నాను. అలా బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటే నువ్విక్కడ బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటూ కనిపించావు. సరే, నీ కష్టానికి నేను తోడవ్వాలి అనుకున్నాను కదా, అందుకే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ బాబు. కాఫీ చాలా బాగుంది బాబు. ఏదైనా బాధేసినప్పుడు, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు అలా వంటగదిలోకి దూరేసి నా కోపాన్ని, నా బాధనంతా వంట మీద చూపించేస్తాను. అలాగే అలవాటైంది ఈ కాఫీ పెట్టడాలు, వంట చేయడాలు. ఓ, వంట చేస్తే కోపం తగ్గిపోతుందా? ఒక్కసారి ట్రై చేసి చూడు. కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా వంటగదిలోకి వెళ్ళిపోయి ఏదో ఒక ఐటెం చేసావనుకో, ఆ ఐటెం అయిపోయే లోపల నీ మనసులో ఉన్న కోపం, బాధ రెండూ తీరిపోతాయి. అవునా? ఏ విషయం నాకు తెలీదే. ఒకసారి ట్రై చేసి తెలుసుకో. ఏం చదువుతున్నావు? ఓహో, ఇందులో నీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడుగు. సీనియర్ని కదా, నీ డౌట్స్ నేను చెప్పగలుగుతానులే. అవునా? సరే బాబు, నాకు డౌట్ ఉంది. ఏంటి? మీరు చూపించే ఈ అభిమానానికి రుణం తీర్చుకునే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఏ రూపంలో ఇస్తాడో. తప్పకుండా ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు కాదనకూడదు. మీ విషయంలో నేను కాదు అనడమా? అది ఎప్పటికీ జరగదు బాబు. ఆ దేవుడు నాకు ఏ అవకాశం ఇచ్చినా సంతోషంగా ఒప్పుకుంటాను. ఎందుకు బాబు ఆ నవ్వు? ఆ, ఏం లేదు. నువ్వేదో డౌట్ అడిగావు కదా, ఆ ఏది బుక్ ఏది? ఇటు